ప్రతి సర్పంచి 15 లక్షల వరకు అవినీతి చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఎలక్షన్లలో గెలవడానికి మినిమం 7 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఆయన ఎట్లా రాబట్టుకోవాలి? ఖచ్చితంగా అవినీతి చెయ్యాలి. అంతేకాదు మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి కదా, దానికి ఇంకొక 7 లక్షలు కావాలి కదా, ఆ 7 లక్షలు కూడా ఈ 5 ఏళ్ల టర్మ్లోనే సంపాదించుకోవాలి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కొంత రేట్లు పెరగవచ్చు, అందుకోసం ఇంకొక 1 లక్ష ఎక్స్ట్రా సంపాదించుకోవాలి. మొత్తానికి 15 లక్షల రూపాయలు ఒకసారి గెలిచిన సర్పంచ్ సంపాదించుకోవాలి. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు. మధ్యప్రదేశ్లోని రీవా అనే పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ జనార్దన్ మిశ్రా చెప్తున్న ప్రవచనాలు ఇవి. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు జనం దుమ్మెత్తిపోస్తున్నారు ఆయన మీద. ఓకే సార్, మీకు ఒక ఎంపీగా మీరు ఎట్లా గెలిచిర్రో, మీ కష్ట నష్టాలు ఏందో మీకు తెలుసు కాబట్టి మీరు అదే ఉద్దేశంతో ఆ సర్పంచుల్ని సపోర్ట్ చేసిర్రు. ఓకే, కానీ అదే నోటితో ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి ఎంత ఖర్చు అయింది, అతను వచ్చే 5 ఏళ్లలో ఎంత సంపాదించుకోవాల్సి ఉంటుంది. అదే పరిస్థితిలో ఒక ఎంపీ కావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సంపాదించాలి, ఒక మంత్రి కావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆయన ఎంత సంపాదించాలి, అట్లనే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎంతెంత సంపాదించాలి, ఈ విషయాలు కూడా బోధిస్తే విని జనం పులకరించిపోతారు. అంతేకాదు ఎట్లాగో మీరు ఒక ఎంపీనే కదా, ఒక ప్రైవేట్ బిల్లు తయారు చేసి పార్లమెంట్లో పెట్టండి. మీలాంటి వాళ్ళు ఇంకో 10 మంది మీకు సపోర్ట్ చేస్తే అది పార్లమెంట్లో పాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.